బాగున్నారా? అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నా డే ఎలా ఉంటుందో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. జస్ట్ ఇప్పుడే మా వారైతే బయటికి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఇక నేను ఇంకా బయట అంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇక ఇంకా మొత్తం మాపేసేసి ఇక దేవుడికి నైవేద్యం అన్నీ కొంచెం కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూద్దాం ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుందో అని. ఓకేనా? ఇప్పుడైతే నేను చాలా రోజులు ఇంకా అనుకునేదాన్ని కుంకుమ మిక్స్ చేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి మొన్న కుంకుమ అయితే తెచ్చారనమాట. ఆ రోజు ఒకసారి నార్మల్గా నా వీడియోస్ చూస్తుండే వాళ్ళకి అర్థమైపోతుంటుంది, ఎందుకంటే నేను ఏ వ్లాగ్స్ పెడతాంటానో అది నాకు మాత్రమే తెలుస్తుంది కదా. అందుకని ఈరోజు ఈ 2 ప్యాకెట్ల కుంకుమ మాత్రం కలిపేద్దాం అనుకుంటున్నా. మార్నింగే కదా, గొంతు కొంచెం లేజీగా అనిపించవచ్చు. ఏమనుకోకండి. ఓకేనా? ఎలా జరుపుకుంటున్నారు మీరు కూడా? కుంకుమ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ డబ్బా నిండుకు చేసి పెట్టుకుంటాను నేను. ఇక అప్పుడప్పుడు యూజ్ చేయడానికి కూడా మంచిగా పనికి వస్తుందని చెప్పేసి ఆ డబ్బా తీస్తుంటే ఆ డబ్బా కింద ఒక 10 రూపీస్ కూడా దొరికింది. మా వారు ఎప్పుడో పెట్టారు, కానీ ఆ డబ్బులు నాకే దొరికినాయి. ఎనీవే దాచేసుకుంటున్నా 10 రూపీస్ని. ఎప్పుడైనా ఇక మా వారు అడిగితే ఇస్తానన్నమాట. ఎప్పుడైనా పెట్టారు కదా, అందుకని దొరికిన డబ్బులు తీసుకోను అనమాట. ఇక ఇది మొత్తం ఇప్పుడు తీసేసాను కాబట్టి తీసేసుకున్నాను. కుంకుమ ఎలా మిక్స్ చేసుకుంటానో చూపిస్తాను మీకు కూడా. ఖాళీ అయిపోయిందనమాట. ఈ 2 కుంకుమ చేరేసి మంచిగా కలిపేసుకుంటాను అనమాట నేను. ఇక అప్పుడు ఇంకొక కలర్ వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ వచ్చేసి ముగ్గు వేయడానికి కొన్ని కలర్స్ అయితే తీస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి, కానీ అవి కొంచెం రవ్వలాగా ఉన్నాయి అన్నమాట. అందుకని దీన్ని జస్ట్ అట్లా కొంచెం కలిపేసి జస్ట్ ముగ్గుకి రాద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పొడి అంటే ఈరోజే వెళ్ళిపోతుంది. కొంచెం కలిపి రాస్తే ఉంటుంది. ఇది వచ్చేసి థిక్ బ్రౌన్ కలర్ అనమాట. చూసారా ఎంత బ్రౌన్ ఉందో, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ లాంటిది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఒక 4 కలర్లు వేద్దాం అనుకుంటున్నా అంతే. నా దగ్గర ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి, అయినా కూడా ఇంకా నాకు ఇప్పుడైతే ఈ 2 కలర్లు తీసా. ఇది ఇంకొకటి రెడ్ కలర్ ఉంది అదొకటి, ఇది పసుపు కలర్ ఉంది అదొకటి. 4 కలర్లు వేసేస్తున్నా. ఇప్పుడైతే మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నా, బ్రౌన్ కలర్ది. ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ బ్రౌన్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఇదైతే ఈరోజు పండగ రోజే, టైం ఎప్పుడు ఇంకా కుదరలేదనమాట నాకు, అందుకని ఈరోజే కుదిరింది. కుంకుమ అయితే అస్సలు ఎంత బాగుందో అసలు చెప్పలేనమాట. ఇది వచ్చేసి నార్మల్ కలర్ ఉంది. ఈ 2 కలర్లు మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో చెప్పుకోండి, చూద్దాం మీరే. ఇలా అనమాట. 2 కలర్లు మిక్స్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చూసి ఎంజాయ్ చేయడమే. ఎప్పుడైతే మిక్స్ చేయాలి మొత్తం ఒక స్పూన్తో మిక్స్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. నీట్గా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ అయితే చేసేసాను అనమాట. చూసారా ఎట్లా బ్రౌన్ కలర్ ఉంది. అది ఉన్నదే ఈ కలర్ ఉండింది అంటే డిఫరెన్స్ అర్థమవుతుంది నాకు. ఈ వీడియోకి మళ్ళీ ఎలా అర్థమవుతుందో తెలియదు. చాలా ఒకలాంటి థిక్ కలర్ అయిపోయింది. చూసారా అదొకటి, ఇది ఇలా రెడ్ ఉండింది. రెండుకి డిఫరెన్స్ చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. చూసారా ఇది కొంచెం రెడ్, ఇది ఫుల్ బ్రౌన్ ఉంది. ఈ కుంకుమే యూస్ చేస్తాను అనమాట నేను ఇంట్లో. ఇదైతే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చూసారా నా దగ్గర పసుపు అలానే రెడ్ కుంకుమ ఉంది. ఇంతకుముందు ఇది చేయలేదు కాబట్టి ఇది బయట తెప్పించి వాడుతున్నాం. ఇంకేం ఇది కొంచెం ఉంది, అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ 4 కలర్లు కలిపి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉండే రవ్వ కలర్ చూపిస్తా. ఇదే లాస్ట్. ఇంకా ఇది ఇంకా మూత పెట్టేస్తున్నా.
మా వారు ఎత్తుకుంటే చాలు బాయ్ హాయ్ అనేస్తుంటాడు నా కొడుకు. ఎందుకు బాయ్ హాయ్ అంటున్నారంటే ఇక నా మార్నింగే లేచి పనులన్నీ కొన్ని కొన్ని అంతా అయిపోయినాయి అవన్నీ. ఇక కుంకుమ కూడా కలిపేసుకున్నా కదా. ఇక వీళ్ళైతే మేము బయటికి వెళ్ళేసి కొన్ని కొన్ని కొనుక్కొస్తామని వెళ్తున్నారనమాట. దేవుడికి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అనపకాయలు శనక్కాయలు పెట్టాలి. అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ రావడానికి చాలా లేట్ అయిపోయింది మా వారు. అందుకని చెప్పేసి ఇక బయటికి కూడా వెళ్ళలేము. నాకు కూడా ఎందుకో కొంచెం చాలా నీరసంగా ఉంది. అస్సలు మార్నింగ్ లేవడానికి కూడా కొంచెం అలా ఉంది. చూసారా, సంక్రాంతి పండుగ రోజు 15వ తారీఖు అనమాట. ఇలా ఉందన్నమాట వ్యూ మొత్తం. ఎందుకంటే మేము సంక్రాంతి పండగ మకర సంక్రాంతి రోజే జరుపుతామన్నమాట. ఇంకా 14వ తారీఖు అలా జరపరు ఎవరో కానీ. ఇక్కడ పూజలు వచ్చేసి 15వ తారీఖే చేస్తాము. మా చెట్ల పూలు కూడా పూస్తున్నాయి చూసారా. ఎంత మంచిగా మార్నింగే వ్యూ సూపర్ ఉంటుంది. కొంచెం మంచు కురుస్తుంటుంది. 14వ తారీఖు నైట్ నాకు చాలా బాగాలేకోకుండా అయిపోయిందనమాట. మార్నింగ్ లేచి దేవుడికి పూజ కూడా చేస్తానో లేదో అనిపించింది. కానీ కాస్త ఓపిక స్వామి అని చెప్పేసి మొక్కొని కొంచెం ఓపిక తెచ్చుకొని మళ్ళీ పూజ అయితే ఇక రెడీ చేయాలనుకున్నా. ఇది మా వారు అయితే బయటికి వెళ్ళేసి ఇదైతే పక్కా పంచాలండి. పల్లీలు, పప్పులు, ఇలానే బెల్లం, ఇలానే స్వీటు, కొబ్బరి మొత్తం ఉంటుందన్నమాట. జీలకర్ర అవన్నీ ఇట్లా పంచితేనే మనకి దేవుడు ముక్తి పొందిస్తాడనమాట. మంచిగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. చేదు జ్ఞాపకాలు అన్నీ పోయి ఒక న్యూ వైబ్రేట్ అవుతుంది అనమాట, క్రియేట్ అవుతుంది. గంజిగడ్డలు దేవుడికి అయితే కొంచెం ఉడకబెట్టేసి అనపకాయలు శనక్కాయలు తీసుకొచ్చారు చూసారా. ఉడకబెట్టేసి కొంచెం అట్లా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నమాట. ఇవి పెట్టకపోతే చెరుకులు కూడా కండామని చెప్పాను. కానీ చెరుకులు మార్నింగ్ వెళ్ళారు కాబట్టి అక్కడ చెరుకులు మళ్ళీ ఏమో చాలా పెద్ద ఉన్నాయని చెప్పేసి మర్చిపోయారంట. సరేలే ఇంకా చెరుకుల బదులు ఇంకా నేను బెల్లం పెడుతున్నా కదా, సరేలే అనుకొని ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నాకు కూడా మార్నింగ్ ఎందుకు బాగాలేదు ఇక పెట్టుకోవడానికి. అవి వచ్చేసి 200 అంట చామంతి పూలు. పెట్టుకునే పూలు వచ్చేసి 250 అంట. నేను వెళ్తే కొన్ని మొగ్గులు తెచ్చుకొని కట్టుకునేదాన్ని, ఇంక ఓపిక లేదు అని చెప్పేసి మా వారు పెట్టుకునే పూలే తెచ్చారు. ఆకులు అన్నీ తెచ్చేసారు. ఇవైతే చక్కగా శుభ్రం చేసేసాను 3 times. శనక్కాయలో మట్టి ఎక్కువ ఉంది. గెంచెగడ్డ కూడా వేసేసాను దేవుడికి ఉడకబెట్టి నైవేద్యం పెట్టడానికి. శనక్కాయలు అనపకాయలు మొత్తం అన్నీ ఒకే దాంట్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టాలి. గ్యాస్ మీద అయితే మొత్తం గిన్నెలు అంతా శుభ్రం చేసేసాం కాబట్టి ఇంకా గ్యాస్ ఒకటి ముట్టించేసి పెట్టేశాను. ఇక ఇటుపక్క అన్నం పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా అంత లోప బయట వచ్చేసి మొత్తం అంతా కడిగేసి వాకిలికి రోజు ఇలానే పసుపు పట్టించి నేను బొట్టు పెడతానండి. కొంతమంది నన్ను అడిగారు ఎందుకు అలా వాకిలికి పసుపు పెట్టిస్తావు అని. ఏమో ఇక నాకు చాలా ఇష్టం అనమాట అలా పెట్టడం. అందుకని ముగ్గు అయితే వేస్తున్నాయి. కొంచెమే ప్లేస్ ఉంది. ఆ కొంచెం ప్లేస్లోనే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. కలర్స్ అయితే చూశారు కదా, నేను అవే ఇంకా మా వారు తెచ్చారు కానీ అవి ఇక్కడ నేను చూపించలేదు. ఎందుకంటే ఇంకా మా వారు ఇంకా ఏం చూపిస్తావులే అంటే చూసారా వాకిలి అయితే ఇట్లా రోజు ఇలానే శుభ్రం చేస్తానండి. రోజు ఇలానే పసుపు పట్టించి ముగ్గులు వేయను కానీ పసుపు పట్టించి కుంకుమ పసుపు అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి వెన్నకొండ వేస్తుంటే మా వారు కామెంట్ చేస్తున్నారు, ఏంటి ఇది వెన్నకొండేనా, పాలు పొంగుతున్న గిన్నెనా అన్నారు. జార్లో పొంగుతుందండి అని చెప్పాను అనమాట. నీ ఇష్టం ఎలా అయినా వేసుకోపో అన్నారు అనమాట. సరేలే ఇంకా అట్లంటే నేను మామూలు కూరుకుంటానా. ఇక ముగ్గు అయితే వేసేసాను. కలర్స్ కలుపుకుంటున్నాను అనమాట నీళ్ళతో. మా వారు తెచ్చిన కలర్స్ నాకు అస్సలు నచ్చలేదండి. అవి రవ్వగా ఉన్నాయి. ఇలా వేస్తేనే కొద్దిసేపు అయినా ఉంటుంది. ఇక నార్మల్ పొడి మొత్తం రవ్వలాగా అంతా ఇక్కడ వేసానంటే పారాడుతూనే ఉంటారు అనమాట మా ఇంటి ముందు అటు ఇటు. ఇంకా అంతా మొత్తం అవి వేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నాకు. అయ్యో పోయింది అంటుంటుంది. నీళ్ళు వదులుతుంటారు కాబట్టి నీళ్లు మొత్తం చిమ్ముతుంటాయి. ఇక అక్కడ ఇక్కడ వాళ్ళ బట్టలు గిట్టలు మా ఇంటి ముందే ఇటు పక్కనే ఉతికేసుకోలేదు. అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించి కొంచెం వాటర్లో తడిపేసి ఇదైతే వేస్తున్నాను అనమాట. చాక్ పీస్తో వేస్తున్నా, ముగ్గు పిండి లేదు. అయినా కూడా అదే కారణం ఇదే, అందరూ ఎక్కువ పారాడుతుంటారని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నా. మొత్తం అంతా ముగ్గులు కలిపేసి రంగులు నేను ఇప్పుడే కాదు, నేను మా ఊర్లో ఉన్నప్పుడు కూడా అంతే రంగుల్ని ఇలా వాటర్తో కలిపేసి ఇంకా అప్పుడు బ్రష్ ఉండింది అనమాట, బ్రష్తో వేసేదాన్ని. ఇది మాత్రం హైలైట్గా వచ్చిందండి. అటు పక్కన ఒక కుంకుమ కలర్ వేస్తున్నా, అక్కడ వేరే కలర్ ఒక ప్యారెట్ గ్రీను అట్లా గ్రీన్ది ఏదైనా ఉండింటే చాలా బాగా అనిపిస్తుండే. కానీ ఆ రెడ్డు అది కొంచెం అట్లా అనిపించింది. ముగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది.
నా కూతురు ఎటు పక్క అట్లా తీసేసింది. అంటే మధ్యలోకి పసుపు వేసాను, అటు పక్కన బ్రౌన్ కలర్ వేసా, ఇటు పక్కన ఇక రెడ్ది. అందుకని అంత కొంచెం అనిపించింది. నేను వేసినా కూడా కొంచెం ఒక రోజు మొత్తం ఉంటుంది కదా, నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా అయితే వేసా. దాన్ని వేసేసి దాని మీద కుంకుమ జల్దామని ఇలా వేస్తున్నా. కుంకుమ అంతగా రెడ్ లేదు కాబట్టి అది అంతగా లైట్ అనిపిస్తుంది. ఆ బ్రౌన్ కలర్ అయితే సూపర్ తెగ నచ్చేసింది నాకైతే. ఇప్పుడైతే ఇక గొబ్బెమ్మలు కూడా లేదండి, పేడ గీడ దొరకదు కదా ఇక్కడ, అందుకని చెప్పేసి జస్ట్ ఒక పూలతోనే అట్లా పెట్టేస్తున్నా. ఇదే అనమాట. పల్లెటూరులో ఉంటే పేడ తెచ్చి ఒక ఆకులో పెట్టి అనపకాయలు అట్లా పెట్టొచ్చు, కానీ ఇక్కడ ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను జస్ట్ మధ్యలోకి కుంకుమ పసుపు చూసారా, అది వేసిన తర్వాత కుంకుమ వేసి అప్పుడు కొంచెం హైలైట్గా అనిపించింది. పాప అప్పుడు మా సూపర్ ఉంది మా ఇప్పుడు అన్నదనమాట. పర్వాలేదు, మనకి ఎంత లేదు ఉంది అని కాదండి, మనకు ఉన్న దాంతోనే తృప్తిగా ఉండాలి, అదే అనమాట. చెరుకు కొమ్మలకు యాక్చువల్లీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వేయాల్సిందే, కానీ నేను ఉన్నిలే చెరుకు వేయాలి ఆనవాయితీలాగా అని చెప్పేసి చెరుకు వేసేసాను. ఇక్కడ కూడా గడపమానికి కొంచెం బట్టలు పెట్టేసి ఇక్కడ కొంచెం పసుపు వేసేసి ఎంత క్యూట్గా ఇలానే రోజు పెడతానండి నేను వాకిలికి. చాలా బాగుంటుంది అనమాట. ఏందో ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఎంత బాగుంది ఆ పూలు పెడితే, చూసేకే ఒక కళగా ఉంటుంది ఆ వాకిలి, అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నాకైతే. ఇది మన సంక్రాంతి ముగ్గు పూలైతే వేస్తున్నాను అనమాట నేనైతే. పాప నాకీమా అంటుంది. కొన్ని ఇస్తానులే ఆగు అన్న కూడా నాకు ఇవ్వు ఫస్ట్ అంటుంది. అందుకని తనకి ఇచ్చేసి అలిగి వెళ్ళిపోయింది అనమాట. అందుకని తనకు కూడా కొంచెం ఇచ్చేసా. ఇదైతే మన ఇలా అయితే వేసానండి. ఇక ఓవరాల్గా బయట పని అంతా అయిపోయింది. అన్నం చేసేసాను, పాయసం చేసేసాను, ఆ పులిహోర కూడా కలిపేసాను. చెరుకులన్నీ ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా నేను పూజ అయితే సిద్ధం చేస్తున్నా. పూజకు మొత్తం ఫోటోలన్నీ కడిగేసి దేవుడికి మొత్తం అంతా అవి తుడిచేసి ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా బొట్లు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక కిందకి ఇక దిగడానికి అస్సలు లేదనమాట, పైనే ఉంటుంది. అది కిందకి వేయించుకుందామన్నా కూడా ఇక పైనే ఉంది. ఎప్పుడైనా కానీ పూజ చేయాలంటే ఇదో ఇబ్బంది అనమాట మనకి, పైకి ఎక్కి చేయడానికి కొంచెం విసుగు. బాబునైతే స్నానం చేసేసి బాబుకి ఇద్దరికి పనుకోబెట్టేసా. పాప వీడియో తీస్తుంది పాపే. మా వారు మొబైల్ నొక్కుతూ పక్కనే కూర్చున్నారు. మా పాప అయితే వీడియో తీస్తుంది నాకు. మా బాబు అయితే నిద్రపోయిండు. నేనైతే కలిపిన గంధంతో ఇక్కడైతే రాస్తున్నా. ఈ శారీ అయితే సూపర్ ఉందండి. చాలామంది శారీ బాగుంది అని. మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్తో డీర్స్ అంటే జింకలు, ఎల్లో జింకలు, స్కై బ్లూ జింకలు, పూలు, ఆకులు, ఫ్లీఫ్ అన్నీ వచ్చేస్తాను అనమాట. చాలా బాగుంది. పాప అయితే వీడియో తీసిమా అంటే పాపం తన వంతు తను చేసేసింది హెల్ప్ అనమాట నాకైతే. పాపం ఇక పాపకు అంతగా తెలియదు కదా, అందుకని హాయ్ చెప్పలే. నేను వీడియో తీస్తుందా లేదా అనుకున్నా కానీ పాపం తీస్తూనే ఉంది. నేనైతే తనకు చెప్పలేదు. తనునే ఏదో బొమ్మలు చూసుకుంటే వీడియో ఏం చేస్తుంది పాప అని చూస్తే వీడియో తీస్తుంది అనమాట. ఆడుకుంటుందేమో అనుకున్నా కానీ చెప్పలే నాకు. నేనే చూసి సర్ప్రైజ్ అయిపోయిన వీడియో. సరేలే, ఇంకా పూలు వేసేటప్పుడు ఈ లక్ష్మీదేవికి అయితే మొత్తం అంతా కుంకుమ బట్లు, పసుపు బట్లు, గంధం అయితే పెట్టలే అమ్మవారికి. గడ్డానికి ఒక్కటి నేను పసుపు అయితే రాసేసా. అమ్మవారికి చాలా ఇష్టం. కుంకుమ పెట్టేసి మొత్తం ఫోటోని మొత్తం తుడిచి 4 వైపులా కుంకుమ పసుపు పెట్టేసి లక్ష్మీదేవికి అలంకరించడం అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు. అందుకని ఉట్టి కుంకుమ పసుపుతోనే గంధం బట్టలు అస్సలు పెట్టాను. ఎందుకంటే ఇంకా ఆమెకి ఎక్కువ పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి ఎక్కువ పసుపు కుంకుమతోనే చేస్తున్నా. పైన ఇంకొక ఫోటో ఉంది, దానికి కూడా మంచిగా నాకు ఇంతకుముందు లక్ష్మీ ఫోటో అంటే అస్సలు నచ్చేది కాదు, ఇష్టం ఉండేది కాదనమాట. బాబు పుడతాడు ఇంకొక 2 years అన్నప్పుడు ఈ ఫోటోకి ఎందుకో చాలా ఫిదా అయిపోయాను నేను. ఈ ఫోటో అయితే తెచ్చుకొని ఒక్కరోజు కూడా ఆమెకి పూలు లేకోకుండా అస్సలు పెట్టాను అనమాట. ఎంత కష్టమైనా కానీ పూలు కొనుక్కొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఈ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు ఇంకా మూరలు పూలు వేస్తూనే ఉంటా. ఇక వెండిపోగానే తీసేసి మళ్ళీ పూలు వేస్తా. ఇక ఇప్పుడైతే ఇంకా మా వారు వచ్చేసి 250కో ఎంతకో పూలు తెచ్చారనమాట. అందుకని హారంలా వేస్తున్నాను. ఇంకా విడిపూలు తెచ్చేవారు. నాకు కొంచెం నీరసంగా ఉండడంతో చాలా కొంచెం బాగాలేదు నాకు. అందుకని చెప్పేసి ఇక మొత్తం కట్టినవే తెచ్చారు. కట్టుకోకుండా అయితే కొంచెం కేజీల ప్రకారం తెచ్చేవారు. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టాలి. ఇక మళ్ళీ నేను కొంచెం
జడ వేసుకొని కొంచెం అట్లా క్లిబ్బు పెట్టుకొని మళ్ళీ వచ్చి దేవుడికి పులిహోర, పాయసం, అనపకాయలు, శనక్కాయలు, గెంసిగడ్డలు అన్నీ పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసేసాను అనమాట. చేసేసి కిందకి దిగేసి మా వారికి అందరికీ అన్నం పెట్టేసి మళ్ళీ నేను వీడియో అయితే తీసుకుంటున్నా. ఇంతవరకు నేను అన్నం కూడా తినలేదండి. పూజ అయ్యేదాకా ఎప్పుడు నేను అన్నం తినను. కలశం కూడా నాకు కలశం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. కలశం పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇలా అయితే అలంకరించాను. ఇక్కడ కూడా ఓం అది రాశాను చూసారా, ఓం త్రిశూలం బొమ్మ వినాయకుడికి చాలా ఇష్టమైన ఒక గుర్తు అనమాట. ఇట్లా అయితే చక్కగా పూజ చేసుకుంటా. మాకు పెద్ద పెద్ద ఆస్తులు లేకపోయినా మాకున్న దాంట్లోనే తృప్తిగా చిన్న టెంపుల్ అయినా కూడా చూడండి ఎంత మంచిగా అలంకరించాను. మా పాపకైతే ఇలా రెడీ చేశాను అనమాట. తను ఫ్రాక్ కావాలా ఇలా కావాలంటే నాకు ఇదే కావాలి మమ్మీ అని తీసుకెళ్ళి. పర్వాలేదు, డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పాపకి బావకు కూడా కోట్ వచ్చిన డ్రెస్ అయితే తీసుకొచ్చాము. ఏదైతే ప్యాంటు మామూలు నా దగ్గర ఉండే దీంట్లోకి వచ్చిన ప్యాంట్ వెళ్ళని ఇద్దరు పోయిండు స్నానం చేయించి. వీనికి ఏమైందంటే మా వారు ఒక ఏందో చల్లనీళ్ళు దాపించిండ్రు మొన్న నైట్. అందుకు వానికి కూడా ముక్కుల్లో చీరుతున్నాడు. ఇక వేడి నీళ్ళు పోయగానే నిద్రపోయిండు. టానిక్ వేసిన. నేనైతే ఇక దేవుడి బొట్లు పెట్టుకున్నాను అనమాట. పూజ అయితే మొత్తం రెడీ అయిపోయింది. పాపకి ఇంకా తలకాయ ఒకటే దువ్వాలి. నేను కూడా తినాలండో ఇంకా ఏం తినలేదు. ఎందుకంటే పూజ అయిపోవాలి కదా, అందుకని మా వారికి అయితే పెట్టించాను. పాపకు కూడా అమ్మ నాకు పాపకి మా వారికి అయితే మార్నింగ్ టిఫిన్ తెచ్చుకొని తినేశారు. వాళ్ళు దోశను ఇడ్లీ తెచ్చుకొని తినేశారు. నా పూజ అయ్యే లోపల లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు 9కే తినేశారు. పూజ అయ్యేసరికి 11:20 అయింది. నేను తినేసరికి 12 అయింది, 12:20. ఎందుకంటే నా తమ్ముడు వాళ్ళకి చేసినవన్నీ ఇచ్చేసి ఇంకా వాళ్ళకు కూడా పాయసం గీసం. ఫేస్కి అయితే ఏం వేసుకోలేదు, జస్ట్ బొట్లు ఒకటే పెట్టుకున్నాను అనమాట. నేను రెడీ అయ్యేంత లేదు అక్కడ. నా పిల్లలు మా వారు ఆకలితో పస్తుంటారు అని చెప్పేసి ఫస్ట్ నా పూజ ఒక్కటి అయిపోతే దేవునికి ఒక దండం పెట్టేసుకోవాలి అనిపించింది. కొబ్బరికాయ పెద్దది తెచ్చారు కాబట్టి నీళ్లు గిన్నె నిండి వచ్చి బావ అయితే నిద్రపోతుండు. వాళ్ళు లేసే లోపల నేను అన్నం తినేసేయాలి, లేకపోతే ఆ అన్నం కూడా తినేయాడనమాట. అందుకని ఇక ఒకసారి ముగ్గు దగ్గరకు కూడా వస్తామని చెప్పేసి పూలు అయితే వేస్తున్నా. పాప అయితే రామ ఇక్కడ ఫోటో తీస్తా అన్నది. ఇదే అనమాట నా శారీ, సంక్రాంతి శారీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో సింపుల్గా ఉండటమే హ్యాపీ అనిపించింది ఈ సారీ. ఎందుకు వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఏ శారీ కట్టుకున్నా ఒకటే కదా, పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా నేను పూలు వేస్తున్నాను. పాప కూడా వేసేసింది. వేయి తల్లి ఫస్ట్ నువ్వు ఉండాలి, వేయి తల్లి అని చెప్పేసి వేసేసాను. ముగ్గు ఎలా ఉందో ఫస్ట్ ఒకసారి చెప్పండి నాకు కూడా. పాయసం అయితే చేశాను. మా వారికి పాయసం వేసిస్తా అంటే ఇప్పుడే వద్దు మళ్ళీ తింటా పులిహోర పెట్టి అన్నారనమాట. అందుకని నేను పాయసం అయితే ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేనమాట. అందరికీ జలుబులు చేసింది, ఎవరు తినరేమో అనుకున్నా కానీ దెబ్బకి పాయసం మొత్తం ఖతం హోగయ్యా అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను కొంచెం పాయసం తెచ్చుకున్నా. ఇద్దరు పులిహోర కూడా ప్లేట్లోకి పెట్టుకొని మా వారికి కూడా పెట్టేశాను. పప్పన్నము వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి ఏం చేయలేకపోయాను. ఉన్న దాంట్లోనే కొంచెం అట్లా చేసేసాను. ఇది నిప్పట్లు, ఇది చెక్లాలు చేసేసాను. నా తమ్ముడు వాళ్ళకు కూడా ఇచ్చేసాను కొన్ని, వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చేసి, ఎందుకంటే ఇంట్లో చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మా కోసం అయితే పెట్టుకోవచ్చాను అనమాట ప్లేట్లోకి. నాకి, మా వారికి, పాపకి ఇక ఒక దగ్గర పెట్టుకోవచ్చేస్తే అయిపోతుంది కదా అని. అందుకని నీళ్ళు మొత్తం అన్నీ తెచ్చి పెట్టుకొని ఇక నేనైతే 12:20 అయిందండి నేను తినేసరికి. ఇప్పుడైతే తింటున్నా. పాయసం అయితే చాలా చాలా టేస్ట్ ఉంది. మా వారైతే ఇప్పుడు వీడియో తీస్తున్నారు అనమాట. పాయసం ఫస్ట్ ప్రసాదం తినాలని చెప్పేసి పాయసం తింటున్నా. చెకోడీలు చేశారనమాట. మా వారు జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నారు. అంటే మా వారికి అంత లేట్ ప్రాసెస్ అనమాట. ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యానండి. లైవ్ అయితే పెట్టేశాను. లైవ్ పెట్టేసి ఒక 1 అవర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా అంతే, కొన్ని ఈవినింగ్ అయిపోయింది. పాప మార్నింగే రెడీ చేసా. ఈవినింగ్ వచ్చేసి నా తమ్ముడు వచ్చిండే తన ఆటలోనే మునిగిపోయింది. ఎన్నిసార్లు రెడీ అయిందో లిఫ్ట్కి వేసుకొని పూలు పెడతానంటే రేపు మార్నింగ్ నేను స్కూల్కి వెళ్తాను, అప్పుడు కావాలంటే పూలు పెట్టుకెళ్తాను అన్నది. అందుకని ఇక పాప మార్నింగ్ వెళ్తుంది కదా, ఇంక ఇప్పుడే పెట్టేస్తే అన్నీ అయిపోతాయి. ఇక ఉన్నాయి చాలానే పూలు, ఇక ఊరికనే వేస్ట్ అయితే నైట్కి ఇంకా అని చెప్పేసి నేను ఒకతే పెట్టుకున్నా.
అది నేను లైవ్ చేయాలి కాబట్టి రెడీ అయిపోయినా, లేకుంటే ఇంకా అంతే ఉండేదాన్ని. మీ వారు ఎక్కడ కనిపించలేదే, మా బుడ్డోడు ఇప్పుడు హాయ్ చెప్తుండు కానీ మొబైల్ నొక్కుతుండు, అయినా కూడా హాయ్ చెప్పురా అంటే ఇప్పుడు హాయ్ చెప్తుండు అనమాట. లేచేసిండు మార్నింగ్ ఇంకా పనుకొని నేనైతే లైవ్ పెట్టేసి అయిపోయిన తర్వాత ఈ వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక మా వారు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే వచ్చారు, అందుకని ఇప్పుడు హాయ్ చెప్పండి అంటున్నాను అనమాట. హాయ్ అన్నారు అనమాట. ఏమీ కనిపించదు చీకట్లో అని వాళ్ళు ఫీలింగ్ అనమాట. కానీ ఏమీ కనిపించకపోయినా ఆప్యాయతగా మేము చేయాల్సిన వర్క్ అయితే చేయాలి కదా, అందుకని బాబుకు హాయ్ చెప్పురా అని మొత్తుకొని చేస్తున్నా కూడా వాడు అంటున్నాడు అనమాట. ఇక్కడ చూడరా బంగారి అంటున్నాను అనమాట. నేనైతే అమ్మ చెప్పమ్మా హాయ్ అమ్మ ఉమ్మ బెట్రా అంటే అంటున్నాడు అనమాట. ఇదే అనమాట మా సంక్రాంతి సెలబ్రేషన్. మీరు ఎలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారా నాతో కూడా షేర్ చేయండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈరోజు. నేను ఎప్పుడు ఇంతేనండి, ఈవినింగ్ టైంలో కొంచెం ఒకసారి అట్లా రెడీ అవుతాను అంతే. ఇక మార్నింగ్ ఇంకా పనులు అవి ఇవి పనులన్నీ చేసి అలసిపోయినా కూడా అసలు అంత నీరసంలో కూడా నేను ఈరోజు దేవుడు పూజ చేసేసుకొని చక్కగా మొత్తం అన్నీ చేసేసుకొని అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి